ప్రతిరోజు స్నాక్స్ కావాలని ఏడిపిస్తూ ఉంటారు కదా పిల్లలు. ఇంక ఇవాళ అయితే ఒక మంచి ప్రోటీన్ రిచ్ స్నాక్స్ అయితే మీ ముందుకొచ్చాను. స్నాక్స్ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ దేనికైనా యూజ్ చేయొచ్చు. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఏంటి అని వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో చూస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది కదా! ఇంకా ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. స్నాక్స్ గానీ, బ్రేక్‌ఫాస్ట్‌గా దేనికైనా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ప్రోటీన్ రిచ్ అని చెప్పొచ్చు. ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న స్నాక్స్ అని చెప్పొచ్చనమాట. వెయిట్ లాస్‌లో ఉన్నోళ్ళు, వెయిట్ మేనేజ్‌మెంట్ ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళు కూడా దీనైతే గనక స్నాక్స్‌గా, బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే తీసేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా! ఇందుకోసం అయితే ముందుగా పెసరపప్పు ఉంటుంది కదా! యెల్లో కలర్ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా ఈ పెసరపప్పు అనేది మనకు తొందరగానే నానిపోతుంది. ఇంకా ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఆనియన్స్, క్యారెటు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కావాలి అంటే ఇందులోకి మీరు వెజిటబుల్స్ అండ్ ఆకుకూరలు ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మెంతి కూర, తోటకూర, పాలకూర ఇలాంటివి ఉంటాయి గదా! ఇవి గూడా యాడ్ చేసుకోవచ్చు. బచ్చల కూర ఇలాంటివి కంపల్సరీగా మీ దగ్గర ఉన్నాయంటే గన యాడ్ చేసేసుకొని చేసేయండి. ఇంక నేనైతే గన ఇక్కడ నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ అయితే పట్టేసాను. మరీ మెత్తగా గాదు, మరీ ఏమంటారు కచ్చా పచ్చాగా గాకుండా మీడియంగా పట్టేసుకోవాలి. ఈ విధంగా పట్టేసుకున్న పేస్ట్‌నంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. మరీ మెత్తగా పట్టామంటే ఏమవుతుందంటే తినేటప్పుడు అంత టేస్టీగా అనిపియదు. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే అది ఫ్రై అయిన తర్వాత క్రంచీగా తినేటప్పుడు ఒక పంటి కింద పడినప్పుడు అదొక డిఫరెంట్ టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది. సో, అందుకనేసి మరీ మెత్తగా గాకుండా, మరీ కచ్చా పచ్చగా గాకుండా మీడియంగా పట్టేసుకొని, ఇంక పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెటు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం క్రిస్పీనెస్ కోసం కార్న్ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఈ కార్న్ పౌడర్ ప్లేస్‌లో మీరు బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చనమాట. కార్న్ పౌడర్ లేదు అనుకుంటే కంపల్సరీగా బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇదే ఉండాలనే అవసరం ఏం లేదండి. బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకోండి. ఇంక ఈ విధంగా ఉప్పు ఇవన్నీ వేసేసి మంచిగా టేస్ట్‌కు తగ్గట్టుగా అన్నీ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా మెయిన్‌లీ చెప్పాను కదా! ఇందులోకి ఆకుకూరలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా మీరు కావాలి అంటే ఈ పిండిని డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై లేదు అనుకుంటే ఈ విధంగా చపాతీ పెనం ఉంటది కదా! దానిపైన ఒక షాలో ఫ్రై లాగా చేసేసుకోవచ్చనమాట. ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి ఈ విధంగా పెనంపై స్ప్రెడ్ చేసేయడమే స్టిక్స్ లాగా అనమాట. పిల్లలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటే ఇష్టపడతారు కదా! సో, అందుకనేసి ఈ విధంగా నేనేం చేశానంటే చిన్నగా స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చాననమాట. ఇంకా లేదు అనుకుంటే దీన్ని చపాతీ పిండిలాగా కూడా చపాతీలాగా స్ప్రెడ్ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా హెమ్మీగా ఉంటుంది. ఇంక ఇలా వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్‌లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్. మరీ హైలో పెట్టామంటే మాడిపోతుంది. సిమ్‌లో చేసేసుకోవాలి. ఇంక ఈ విధంగా మళ్ళీ టర్న్ అవుట్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. బేసికల్లీ న్యూట్రిషనల్ ఫుడ్డు, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. మినరల్స్, విటమిన్స్ ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఉంది. తొందరగా డైజెషన్ అవుతుంది. హార్ట్‌కి, షుగర్ పేషెంట్స్, ఉంటారు కదా! బీపీ పేషెంట్స్ వీళ్ళు కూడా దీనైతే తీసేసుకోవచ్చు. చాలా బావుంటుందనమాట. యమ్మీగా అసలు కారం కారంగా చాలా బావుంటుంది. అసలు పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. ఇంగ మెయిన్‌లీ నేను చెప్పేదంటే వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లగా అయిపోయిన తర్వాత ఇది పెసరపప్పు కాబట్టి కొంచెం తినాలనిపియదు. ఎగుటుగా ఉంటుంది. ఇందులో కాంబినేషన్‌గా నేను గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. గ్రీన్ చట్నీ అంటే పుదీనా వేయాలి. పుదీనా లేదు కాబట్టి కొంచెం కొత్తిమీర, పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఈ విధంగా పేస్ట్‌లాగా పట్టేసాను. ఇంక దీంట్లో డిప్ చేసుకొని తినింటే అసలు ఎంత మంచిగా ఉందో తెలుసా! చాలా బాగుంది టేస్ట్ అయితే. కంపల్సరీగా మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అంటే నాతో షేర్ చేసుకోండి. పిల్లలకైతే గన స్నాక్స్‌గా పిల్లలకి స్కూల్ బాక్స్‌లోకి కూడా మనం పెట్టియచ్చు. లేదనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. చాలా బాగా వచ్చినాయన్నమాట రెసిపీ అయితే గన. కంపల్సరీగా ట్రై చేసి వెయిట్ లాస్‌లో ఉండేవాళ్ళు కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా దీన్ని ప్రిపేర్ చేయొచ్చనమాట. డిన్నర్‌గా కూడా. ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే గన షేర్ చేసుకోండి. ఇంక మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.